హలో గాయ్స్, నేనైతే ఈరోజు మీరు ఇప్పటి వరకు చూడని క్విక్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చేయబోతున్నాను. అదైతే తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఆనియన్స్ని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అందులోకి మిర్చి పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇలా క్రష్ చేసుకున్న గార్లిక్ కూడా యాడ్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఆనియన్స్ కి బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా లంప్స్ లేకుండా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఐఎమ్ యాడింగ్ హాఫ్ కప్ రైస్ ఫ్లోర్. మనం రైస్ ఫ్లోర్ ఎంత తీసుకున్నామో బేసన్ ఫ్లోర్ కూడా అంతే తీసుకోవాలి. సో హాఫ్ కప్ బేసన్ ఫ్లోర్, శనగపిండి అండ్ బియ్యపిండి సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మన వీడియోస్ చూస్తున్న రెగ్యులర్ సబ్స్క్రైబర్ ఒకరు మొన్న కమెంట్ చేశారు, దీప్తి గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమెంటింగ్. యూజువల్లీ నాకు అలా అలవాటు అయిపోయిందండి, నీట్నెస్గా లేకపోతే అస్సలు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హైజీనిక్ ఇంపార్టెంట్. అది మా ఇల్లే అవనివ్వండి లేదా 5 స్టార్ రెస్టారెంట్ అయినా సరే, ఫుడ్ టేస్టీగా లేకపోయినా పర్వాలేదు, కానీ హైజీనిక్ అండ్ నీట్నెస్ లేకపోతే మాత్రం నాకు అస్సలు నచ్చదు. థ్యాంక్ యూ దీప్తి గారు ఫర్ యువర్ స్వీట్ కమెంట్. ఇలా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. సో గైస్, నేను ఆల్రెడీ బ్రెడ్ స్లైసెస్ని ఇలా సైడ్స్ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్కి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆనియన్ బ్యాటర్ని ఇలా బాగా అప్లై చేసుకోండి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేస్తూ మీడియం ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసుకోండి. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచి మంచి కమెంట్స్ చేస్తున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. సో మన ఛానల్ని ఫాలో అవుతున్నందుకు అండ్ కమెంట్స్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇట్లా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోండి. ట్రస్ట్ మీ, ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఈ మాన్సూన్ సీజన్లో అయితే ఇది బెస్ట్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. లుక్ సో అపెటైజింగ్. అసలు చూడడానికి ఎంత బాగా క్రిస్పీగా చాలా బాగున్నాయి. చూసారా, బ్రెడ్ పకోడా, ఆనియన్ బ్రెడ్ పకోడా. ఇలాంటి రెసిపీ మీరు ఇంతవరకు ఎప్పుడు చూసి ఉండరు యూట్యూబ్లో. దానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. త్వరగా మన ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోతే ఒక బిగ్ గివ్ అవే అనౌన్స్ చేయబోతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you in the next video. Till then, bye guys.